హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటి అంటే ఒక అమ్మాయిని ఎలా ఆకట్టుకోవాలి, ఒక అమ్మాయికి ఎలా దగ్గర కావాలి, దీని గురించి తెలుసుకోబోతున్నాం. వీడియో చివరిదాకా చూడండి, చాలా బాగుంటుంది. ఈ ప్రపంచంలో చాలా అంటే చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఇతరులను ఎలా ఆకట్టుకోవాలి అనే ఒక కళ. ఈ ప్రపంచంలో మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. ఒక అమ్మాయి నచ్చినప్పటికీ ఆమెతో స్నేహం ఎలా చేయాలి, ఒక అమ్మాయి నచ్చినప్పటికీ ఆమెకు ఎలా దగ్గర కావాలి, ఆమెను ఎలా పరిచయం చేసుకోవాలి, ఈ విషయం తెలియని వాళ్ళు మన సమాజంలో ఎంతోమంది మనకు కనిపిస్తూనే ఉంటారు. కొత్త వ్యక్తులతో మాట్లాడడానికి భయపడటం వల్ల లేదా సిగ్గుపడటం వల్ల వారికి ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క స్నేహితుల నుండి లేదా వాళ్ళ యొక్క సన్నిహితుల నుండి కొన్ని సలహాలు తీసుకుంటూ ఉంటారు. కానీ అప్పటికీ విఫలమైపోతూ ఉంటారు. ఎందుకంటే జీవితంలో ఏ పని చేయాలన్నా దానికి ఓ పద్ధతి ఉంటుంది, ఓ నిబద్ధత ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను అమ్మాయిల మనసు సులభంగా ఎలా గెలుచుకోవాలి అనడానికి మీకు కొన్ని సులభమైన మార్గాలు చెప్తాను. వీడియో చివరిదాకా చూడండి. అన్నింటికంటే ముందు మీరు గెలుచుకోవాలి అని అనుకుంటున్న అమ్మాయి గురించి ప్రతిదీ తెలుసుకోవాలి. అప్పుడు మీకు ఆమెతో ఎలాంటి సమస్య ఉండదు. ఆమె స్వభావం, ఆమె నడవడిక ఎలా ఉంటుంది, ఆమెకు ఏమి ఇష్టం, ఆమె ఎవరితో సమయం గడుపుతుంది వంటి మొదలైన విషయాలు మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటే మీ జీవితం చాలా హ్యాపీగా ఆనందంగా సాగిపోతుంది. ఆమె యొక్క స్వభావం, నడవడిక మంచిది కాదు అని మీకు అనిపిస్తే అటువైపు మీరు వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే పెళ్లి తర్వాత మీరు జీవితాంతం ఆమెతోనే గడపాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు గెలుచుకోవాలి అని అనుకుంటున్న అమ్మాయితో కొంత సమయం గడపాలి. మీరు ఆమెతో ఎల్లప్పుడూ టచ్లో ఉండాలి. ఆమె మీ ఇంటికి దగ్గరలో నివసిస్తూ ఉంటే మీరు ఆమె ఇంటి చుట్టూ తిరగవచ్చు. దీనివల్ల ఆమె మిమ్మల్ని చూడగలుగుతుంది. ఆమె ఇంటి బయట ఎక్కడకు వెళ్ళినా ఆమెతో పాటు మీరు వెళ్ళడానికి ప్రయత్నించండి. మొదటి కొన్ని రోజులు ఇలా చేయండి. ఆ తర్వాత అటువైపు నుండి ఏమైనా సమాచారం అందుతుందేమో చూడండి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తాము ప్రేమించే వ్యక్తి అందంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి మీరు ఆమె ముందుకు వెళ్ళినప్పుడు అందమైన దుస్తులు ధరించండి. అంతేకాని సాదాసీదాగా దుస్తులు ధరించకండి. ఎక్కువగా అలంకరణ అవసరం లేదు, కానీ అందంగా కనిపించే దుస్తులు ధరించండి. అమ్మాయిల మనసు గెలుచుకోవడానికి పోట్లాడటం, వాదించడం లాంటివి చేయకండి. ఎందుకంటే అమ్మాయిలు అలాంటి అబ్బాయిలను ఇష్టపడరు. అలాగే మీరు ఒక అమ్మాయితో సంబంధంలో ఉన్నప్పుడు మరో కొత్త సంబంధాన్ని మొదలు పెట్టకండి. మీరు అలా చేస్తే అమ్మాయిలు అలాంటి అబ్బాయిలను సహించలేరు. ఒక అమ్మాయికి ఒక అబ్బాయి కనుక నచ్చితే ఆమె తన మాటల ద్వారా, తన చేతల ద్వారా తన ఇష్టాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది. మాట్లాడేటప్పుడు ఆమెను పొగడండి, కానీ అబద్ధం చెప్పి మాత్రం ఆమెను పొగడకండి. ఎందుకంటే అబద్ధాలు చెప్పే అబ్బాయిలంటే అమ్మాయిలకు ఇష్టం ఉండదు. మాట్లాడేటప్పుడు ఆమె కళ్ళలోకి చూడండి. అప్పుడు ఆమె మాటలను మీరు శ్రద్ధగా వింటున్నారు అని ఆమె మిమ్మల్ని నచ్చుతుంది. ఆమెతో మీరు వీలైనంత ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నించండి. ఇతరులు మిమ్మల్ని ఇష్టపడేలా చేయడానికి మరో ఉపాయం ఏమిటంటే తక్కువ మాట్లాడి ఎక్కువ వినండి. మీరు ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు మీకు ఇష్టమైన ఏవైనా మంచి రొమాంటిక్ సాంగ్స్ వినవచ్చు. ఆమె బాధగా ఉంటే ఆమెకు సంతోషం కలిగించడానికి సరదాగా మీరు ఏదైనా హాస్యాన్ని చెప్పవచ్చు. మీ ప్రియురాలు ఎలాంటి భావనలో ఉన్నా, అంటే తను మూడిగా ఉన్నా, బాధలో ఉన్నా, కోపంగా ఉన్నా, విచారంగా ఉన్నా లేదా గర్వంగా ఉన్నా మధురమైన స్వరంతో మాట్లాడి ఆమెను నవ్వించడానికి ప్రయత్నించండి. మీరు మీ ప్రియురాలిని ఏదైనా విషయంపై సలహా అడిగితే ఆమె మరింత సంతోషిస్తుంది. మాట్లాడేటప్పుడు ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. మెల్లగా మంచిగా మాట్లాడండి. ప్రతికూలంగా లేదా చెడుగా ఏదీ మాట్లాడకూడదు. అమ్మాయిల ముందు ఇతర అమ్మాయిల గురించి మాట్లాడకండి.
మీరు మీ మాజీ ప్రియురాల్ని మర్చిపోలేకపోతే ఏ అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడదు. మీ ప్రియురాల్ని ఎప్పుడూ ఏ విధంగానూ మరో మహిళతో పోల్చకండి. మీరు ఆమెకు కొన్ని బహుమతులు ఇవ్వవచ్చు, లేదా బయట ఆమెతో ఏదైనా మాట్లాడి ఆమె మనసును గెలుచుకోవచ్చు. అమ్మాయిలు ఆశ్చర్యకరమైన బహుమతులు అందుకోవడానికి ఇష్టపడతారు అని గుర్తుంచుకోండి. మీతో పాటే చదువుతూ ఉండే ఒక అమ్మాయి మనసును మీరు గెలుచుకోవాలి అనుకుంటే మీరు ఆమెకు చదువులో సహాయం చేయవచ్చు. ఆమె చదువుకోవడానికి నోట్స్, పుస్తకాలు ఇవ్వండి. ఏదైనా అంశంలో అర్థం చేసుకోవడానికి ఆమెకు ఇబ్బందిగా ఉంటే మీరు సహాయం చేయండి. అమ్మాయిలు ప్రేమ కవితలు ఇష్టపడుతూ ఉంటారు. మీకు వీలైతే ఆమె మొబైల్కి ప్రతిరోజు ఒక ప్రేమ కవిత పంపించవచ్చు. మీరు ఒక అమ్మాయి మనసు గెలుచుకోవాలి అంటే ఆమె కుటుంబ సభ్యులకు ఏదైనా సహాయం చేయండి. మీరు ఆమె కుటుంబానికి ఏదైనా సహాయం చేస్తే ఆమె మనసు సులభంగా గెలుచుకోగలుగుతారు. ఇతరులకు సహాయం చేయడానికి చేయి అందించే అబ్బాయిలంటే అమ్మాయిలకు చాలా ఇష్టం. ఇలాంటి అబ్బాయిల్ని అమ్మాయిలు ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఒక అమ్మాయి మనసు ఎలా గెలుచుకోవాలి, ఒక అమ్మాయి మనసుకు ఎలా దగ్గర కావాలి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.